వాళ్ళ అనుభవం చెప్తారు. ప్రభుపాద ఎప్పుడైతే దీక్ష అలా ఇస్తున్నారో సో అప్పుడు ప్రభుపాద వాళ్ళకేసి చూశారు. సో అప్పుడు వాళ్ళకి ఏమనిపించింది, ప్రభుపాద నా శరీరం కాదు, లోపల నా మనసు, బుద్ధి, అహంకారం, ఆత్మ చూస్తున్నాను. సో వాళ్ళ ప్రభుపాద చూపు ఎలా ఉండేది, ఎంత తీక్షణంగా ఉండేదంటే లోపల ఇప్పుడు ఎవరైనా నా మనసులో ఏం జరుగుతుంది చూడండి అని అనుకోండి, ఎంత మొహమాటంగా ఉంటుంది. అయ్యో అన్నీ తెలిసిపోతున్నాయి జనాన్ని. ఇప్పుడు ఏంటది, ఏం కెమెరా అంటారు, ఏం కెమెరా అంటారు దాన్ని, సీసీ కెమెరా అంటారు. ఆ సీసీ కెమెరా ఇంకా గోల్ని దూసుకెళ్ళి మనసులో జరిగినవన్నీ చెప్తున్నాయి అనుకోండి, అంటే వీడియో కూడా తీస్తున్నాయి అనుకోండి, ఆడియో వీడియో. అసలు మనం మొహం చూపించుకోగలుగుతాం. సో లైక్ ప్రభుపాద్ లైక్ ఆ సూక్ష్మ సీసీ కెమెరా ఉంది ఆయన కళ్ళలో, వెంటనే పసిగట్టేవాడు. ఒకసారి ఒక బాక్సర్ ఆయన ఫ్రెండ్ చెప్తుండేవాడు, మంచి స్వామీజీ గురువు వచ్చారని. ఆయన బాక్సర్ కదా, ఏం చెప్తాడు నేను చూస్తానని వచ్చాడు ఆ రోజు. సో ప్రభుపాద్ లెక్చర్ చెప్తున్నారు అన్నాడు, కొంతమంది వస్తారు ఛాలెంజ్ కోసం, ఏం చెప్తున్నారు వింటాను. ఆయన ఫ్రెండ్ నువ్వేం చెప్పావు, నేనేం చెప్పాను. ఇవాళ పంచ్, ఆయన జీవితంలో ఫస్ట్ పంచ్ అదే అంట, అంత గట్టిగా కూడా లెక్చర్లో దొరికింది. మహాబుద్ధి దాస్ ఆయన బాగుంటాడు మంచి. సో ఆయన అన్నాడు ఆ పంచ్ కానీ ఇలా అయిపోయాడంట. అలా అనుకోకూడదు, ఎందుకంటే మనం మన శరీరాన్ని జిమ్కి వెళ్ళి అవన్నీ చేస్తామని నేను అంత పని చేస్తున్నాను. సో అవన్నీ వేస్ట్, శరీరం కాదు. అందుకే మనం ఏం చేయాలంటే ఇది చేయాలి. సో తర్వాత వెళ్ళి నాకు చెప్పమని ఇస్తావా అన్నాడు. సో స్మాష్ మాటలతో ఆయన పంచులు ఇచ్చాడు ఆ బాక్సర్ని కూడా. సో ఏంటి ఆ వ్యక్తి ఏంటో తెలుస్తున్నాడు చెప్పే, సూక్ష్మం గరించేవాడు. దేహాత్మ శరీరం కాదు చూసేది, లోపల ఆయన మనసులో చూసేది. ఇలాగే ప్రభుపాద ఒకసారి ఒకతను, అంటే ప్రభుపాద ఎక్కడున్నా సరే కొంచెం సమాజంలో ఉండే పెద్ద వ్యక్తులందరినీ పిలిపించి ప్రభుపాదతో మాట్లాడించేవాడు. సో ప్రభుపాద ఒకసారి ఒకతను పంపించి ఒక ప్రొఫెసర్ని తీసుకొచ్చారు. ఎవరు దొరకకపోతే ఆ ప్రొఫెసర్ లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు వెతుకుతుంటే మా స్వామీజీ వచ్చారు కలుస్తారంటే వచ్చాడు. ఆయన ఇలా కూర్చున్నాడు. ప్రభుపాద చెప్తూ పోయారు ఆయన. సో ప్రభుపాద కొంచెం సడన్గా ఆపేసి ఆయన ప్రసాదం పెట్టి పంపించాడు. ప్రభుపాద ఆయన ఏదో ప్రొఫెసర్ కదా అడుగుతాడే అనుకున్నాను. అడగాలి కాదులే, ఆయనలో 10 భూతాలు ఉన్నాయి. హీస్ హాంటెడ్ విత్ 10 గోస్. శరీరంలో 10 భూతాలు ఉన్నాయి, అందుకే వాటికి వశీకరణ అయిపోయాడు వాడు. ఆయన వ్యక్తిత్వం లేదు ఇప్పుడు. బహుశా ప్రభుపాద్ మాటల వల్ల ఇవన్నీ పోయాము చూడగలిగాం. సో దాట్ వాజ్ దేహాత్మ బుద్ధి, దేహం కాదు, యూస్ టు సీ ఎవ్రీథింగ్ ఇన్ సైడ్. అండ్ ఇలాగే ఒక మాతాజీ తన అనుభవం చెప్పారు. ఆమె యోగా, ధ్యానం, అప్పుడు అమెరికాలో ఇవే ఉండేవి ఎక్కువ, ఇప్పుడు కూడా ఉన్నాయి. సో ధ్యానం చేయాలి, అవి విని ఇక్కడ విని అక్కడ విని ఇక్కడ విని ఆమె డిసైడ్ అయింది ఏంటంటే నేను జ్యోతిలో కలిసిపోవాలి. కనిపించే జ్యోతి ఏంటి, సూర్యుడు. సో ఆమె వెళ్ళి ఒకరోజు సాయంత్రం ఇంకా డిసైడ్ అయిపోయింది, చావా బతుక. ఆమెను ఒక పెద్ద కొండపై పైకి వెళ్ళి కూర్చొని ఆమె అలా చూస్తూ నేను సూర్యుడిలో కలిసిపోవాలి, సూర్యుడిని కలిసిపోవాలి. సోహం 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 ఉంటుంది. సో సడన్గా ఆమెకి ఇవన్నీ ఏమిటి, మా ఫ్రెండ్ ఎవరు చెప్పారు, వేరే గురున్నారు, అక్కడికి వెళ్దామని వెళ్ళి ప్రభుపాద జనరల్ క్లాస్ ఇస్తున్నారు. ఈమె కేసు చూడండి కూడా చూడలేదు. కొంతమంది వెళ్ళి సూర్యుడిలో కలిసిపోవాలనుకుంటారు. విషయానికి తెలుస్తుంది ఏమైంది, అది ఎగ్జాక్ట్ సూర్యుడిలో కలిసిపోవాలనుకుంటారు, దాంట్లో కలిసిపోవాలంటారు. అది కాదు, మనం చేయాల్సిన హరే కృష్ణ అంతే. ఆమె ఫ్లాట్, షీ సరెండర్డ్. సో దాట్ వాజ్ ప్రభుపాద్. అలాంటి ప్రభుపాద్ ఉద్యమంలో మనం ఉన్నాం. వీఆర్ సో మచ్. సో యస్యాస్మ బుద్ధి కొనపేతులు ధాతుకే స్వదిక్ కలత్రాదిషు భూమించు. స్వదిక్ కలత్రాదిషు, నేను, నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా వివి, ఇది కూడా ఒక మోహం, అహం మమేతి మోహం. శ్రీల ప్రభుపాద్ తను వానప్రస్థం తీసుకున్నాక, సన్యాసం తీసుకున్నాక పూర్తిగా సన్యాసాశ్రమాన్ని కట్టుబడి ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఏమైంది అని ప్రభుపాద్ కూడా ఐ థింక్ 5 పిల్లలు ఉన్నారు. అండ్ ఒక అమ్మాయికి మతిస్థిమితం లేదు. సో ఆమెకు పెళ్లి చేయాలి లేదా ఎలా అని చాలా
తండ్రికి ఎలా ఉంటుంది? బట్ తన బాధ్యత ఎంతవరకు నిర్వహించి ఈ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. కొన్ని బాధ్యతలు మనం కట్ చేసుకోవాలి. లేకపోతే మనం చచ్చే వరకు ఆ బాధ్యత తెలుసుకున్నాం అనుకోండి, ఏం లాభం? మనకు లాభమో వాళ్ళకి లాభం. సో ఒకానొక స్థితిలో మనం అందుకే వర్ణాశ్రమం ప్రకారంగా ఏంటి, వానప్రస్థ ఆశ్రమం ఉంటుంది. ఆ టైం రాగానంటే కథం, క్లోజ్ ద మ్యాటర్. ఇంకా మా మనవడికి ఎవరు పెళ్లి చేయాలి, ఆయన వాడి కొడుక్కి నేను ఎట్లా, ఎవరు సేఫ్టీ, అవన్నీ ఆలోచించుకోవాలి. అయిపోయింది. కట్ మ్యాటర్. నేను 10 తరాల వరకు, 10 తరాలు వాడు నువ్వు సంపాదించావని వాడు గుర్తిస్తాడా? ఈ తరమే ఎక్కేస్తాడు. నువ్వు సంపాదించి ఒక తరానికి సంపాదించావా, అయిపోయింది, క్లోజ్ ద మ్యాటర్. 100 తరాల వరకు నేను సంపాదించి పెడతాను, వాడు గుర్తిస్తాడా నేను? పోనీ నువ్వు చూస్తా వాడు అనుభవించటం. నువ్వు చేసేది ఎలా అంటే 1 తరం 2 తరాలు సంపాదించ కోట్లు స్కామ్లు. అసలు ఎందుకయ్యా అవన్నీ? సో ఫూలిష్. పోనీ అనుభవించారు, ప్లాస్టిక్ వేసుకొని అంటారు, అంత పెట్టుకొని కూడా దే నాట్ ఈవెన్ ఎంజాయింగ్. సారీ, మంచి ఆహారం తింటున్నావా? అని మంచి ఆహారం అంటే ఆ రోజులు నాస్తికులు ఏమన్నారు? రుణం కృత్వా ఘృతం పిబేత్. అరే దొంగతనం చేసైనా మంచి నెయ్యి తాగాలన్నారు. ఇప్పుడేంటంటున్నారు? దొంగతనం స్కామ్లు చేసి చెత్త తింటున్నారు, కూల్ డ్రింక్ తాగుతున్నారు విషాన్ని. అరే కనీసం ఆవు పాలు తాగు, ఆవు నెయ్యి తాగు. దే నాట్ ఈవెన్ ఈటింగ్ నైస్. సో ఫూలిష్. సో స్వదిక్ కలద్రాదిష్. ఇప్పుడేంటి సైన్ ఆఫ్ సింబల్ ఏంటి? స్టేటస్. మా పిల్లవాడికి నేను ఆ చిప్స్ కొనిస్తాను ఇంట్లో. అవన్నీ పెడతాము మేము, మురుకులు అవన్నీ మీ ఇంట్లో చేసిన పెట్టాం, బయట కొని పెడతాం. స్టేటస్ సింబల్. ఇంట్లో చీప్ వాటికి మేము పెడతాం, అని ప్యాక్డ్ ఫుడ్ పెడతాం. సో ఇలా చండాలంగా కొడతాం. సో వీఆర్ స్పాయిలింగ్. అండ్ శ్రీల ప్రభుపాద ఏం చేశారు? ఆయన జీవితంలో వాజ్ అలూఫ్ ఫ్రమ్ అదర్స్. ఆయన ఎంతవరకు చేశారు. దాట్స్ ఆల్. క్లోజ్ ద మ్యాటర్. సో అందరూ కూడా నేర్చుకోవాలి. పిల్లలు వాళ్ళ తర్వాత ఏంటి, వాళ్ళని ఒక స్టేజ్ పెట్టుకోవాలి. దిస్ ఇస్ ఇట్. వానప్రస్థాశ్రమం. యుధిష్ఠిర మహారాజు మొత్తం భారతదేశం అంటే ప్రపంచాన్ని అంతా కూడా ఏలారు. కానీ ఎప్పుడైతే ఆయన ఓకే దిస్ ఎండ్స్ ద మ్యాటర్, పరీక్షిత్ మహారాజ్ రాజ్యాభిషేకం అయిపోయింది, అంతే. అటు వెనుక తిరగలేదు. ఆయన చూసుకుంటున్నాడు సరిగ్గా. నీకెందుకు? చూసుకుంటే అయిపోయింది, నీ పని అయిపోయింది. వానప్రస్థాశ్రమం వెళ్ళిపోవాలి. వెనక తమ్ముళ్ళు వస్తున్నారా? అప్పుడు తమ్ముళ్ళ కోసం ఎంత ఆరాటపడేవాడు. బస్ వానప్రస్థాశ్రమం కట్. అవును, భార్య ఏమైంది? వెనక తిరగలేదంటే, వాళ్ళు అరుస్తున్నా పిలుస్తున్నా తిరగలేదు. మరి అంత కఠోరంగా కాకపోయినా కొంతైనా మనం చేయాలి. వానప్రస్థం. యూ షుడ్ గెట్ ఇన్ టు వానప్రస్థాశ్రమం. ఇస్కాన్లో బ్రహ్మచారి బాగానే ఉంది, డైరెక్ట్ సన్యాసి బాగానే ఉంది, కానీ మధ్యలో వానప్రస్థం మిస్ అవుతుంది. వీ షుడ్ ఎస్టాబ్లిష్ దిస్ ఆశ్రమం. శ్రీల ప్రభుపాద చూపించారు వానప్రస్థం ఏంటో, తర్వాత సన్యాసం ఏంటో చూపించారు. ఇంత పెద్ద సంస్థను స్థాపించారు శ్రీల ప్రభుపాద. కోట్ల ఆస్తి ఇస్కాన్. ఒక్క చిల్లిగవ్వ మా కుటుంబాన్ని పంపేయండి అన్నారు. స్వతిక్ కలత్రాదీశు. ఎక్కడైతే వానప్రస్థం అయిందో కట్. తర్వాత కాలంలో వీళ్ళు జాలిపడి ఆ కుటుంబానికి ఏదో డబ్బులు ఇవ్వటం చేశారు ఇస్కాన్. కానీ ప్రభుపాదుని కాలంలో మా అబ్బాయికి ఇంత ఫిక్స్డ్ పెట్టు, మా అమ్మాయికి ఇంత ఫిక్స్డ్ పెట్టు, మా భార్య ఏం చేయరు. అట్లా అని కఠోరంగా లేరు. ప్రభుపాద ఒక సందర్భంలో కలకత్తా అట్లా వచ్చినప్పుడు, అంటే అటాచ్మెంట్తో కాదు, నా భార్య నాకు బాగా సహాయం అందించింది. అంటే కుక్క బిస్కెట్లు అమ్మటం అని జరిగినప్పటికీ, బట్ నాకు చాలా సపోర్ట్ చేసింది భక్తి కోసం. నేను జపం చేసుకునేవాడిని, ఉంది నాకు సహకారం అందించేది, ప్రసాదం చేసేది. గుర్తించాను ఏంటి, నాట్ దట్ అంటే మనం వానప్రస్థం అంటే ఇంకా కఠోరంగా అయిపోయి భార్యను నువ్వు గెయ్యాలి, నువ్వు దయ్యము, పిల్లలు ఉన్న దయ్యం అని చూడటం కాదు. నువ్వు నీ దయ్యం అని నువ్వు అనుకోవాలి. వాళ్ళని అలా చూడకు.
యువర్ ఏ రాస్కల్. సో వాళ్ళంతా ఎంతో నాకు సహకరించారు. ఆ కృతజ్ఞత బాగుండాలి. వానప్రస్థం అంటే కఠోరంగా అయిపోయి ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం కాదు. కొంతమంది అట్లా అనుకుంటారు, వానంలో జంగల్ అయిపోవాలి. వనం అంటే జంగల్ కదా, జంగల్లో పశువులు అయిపోవాలనుకుంటా వానప్రస్థం. నో, బికమ్ మోర్ అండ్ మోర్ సోబర్. ఇంకా ధీరత్వం పెరగాలి, గంభీరత్వం పెరగాలి మన వ్యవహారం. సో అది జరగాలి. శిల ప్రభుపాద చూపించారు కలెక్టర్ ఆదేశం ఎక్కడైతే ఎంతవరకు చేయాలో చేశారు, ఫినిష్. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు, భౌమ ఇజ్జతి జననీ జన్మభూమిశ్చ. ఇవన్నీ పాటలు ఉన్నాయి చాలా. యాక్చువల్లీ జనని ఇక్కడ అది వేదాల నుంచి తీసుకుందే కొంత, కానీ దాన్ని కొంచెం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. సో భూమి అంటే భూమాత అంటే నారాయణ భార్య అంటే జస్ట్ భూమి కాదు, మనకి సేవలు చేసే భూమి కాదు. భూదేవి, భూలక్ష్మి అంటే భగవంతుడి భార్య. జననీ భూమిష్ట అని చెప్పి ప్లాస్టిక్ వేసి దాంట్లో వైర్లు పెట్టి దాన్ని తవ్వి, ఇది కాదు భూమిష్ట అంటే. అంటే ఏంటి, సేంద్రీయ వ్యవసాయం చేయాలి, భూమికి బాధ పెట్టకూడదు. ఎక్కడంటే అక్కడ బిల్డింగ్స్ కట్టకూడదు. బిల్డింగ్స్ కట్టాలంటే వాస్తు ప్రకారం చూడాలి. వాస్తు ప్రకారం చూడాలంటే అక్కడ వాటర్ పాయింట్స్ ఉంటే అక్కడ కట్టకూడదు. కొన్ని ఏరియాస్లో కట్టకూడదు, ఓపెన్గా ఉంచాలి, లేకపోతే భూమికి శ్వాస ఆడదు. ఇప్పుడు ఎక్కడ కొంచెం భూమి కనపడితే టక్ 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 కట్టేస్తారు. శ్వాస ఆడలేదు అనుకోండి, సఫోకేట్ చేశారనుకోండి ఏమంటారు, కొట్టేస్తారు. అప్పుడు భూపగ్గాలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి, కేరళ ఇలా ఎందుకు అయింది, ఎందుకు కాదు. ఆవుని చంపద్దు అని చెబితే అదే రోజు చీఫ్ మినిస్టర్ స్పెషల్గా రోడ్డు కూడల్లో ఆవుని చంపించి 100 స్టవ్లు పెట్టి విందు ఏర్పాటు చేశారు, ఆవు మాంసం. మరి ఎందుకు కాకూడదు అలా? ఇప్పుడు ఏడుస్తున్నాడు, దాన్ని దిక్కు లేదని సర్దిద్దుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. నువ్వు భూమాతని గోమాతని అవమానించి హింసించి ఆనందంగా ఉండాలి, ఎట్లా అవుతుంది? సో భూమాతని పూజించడం అంటే అది లక్ష్మి,